ఇక మీరిద్దరూ సప్తపది కోసం లేచి నిలబడండి. ఇక మీరిద్దరూ ఈ అగ్ని చుట్టూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని 7 అడుగులు నడవండి. మొదటి 3 సార్లు వరుడు ముందు నడవాలి. నడవడం ప్రారంభించండి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ. సుఖ దుఃఖాని సర్వాణి త్వయా సహ విభజ్యతే యత్ర త్వం త్వహం తత్ర ప్రథమేసా బ్రవీదం. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను ప్రమాణం చేస్తున్నాను ప్రణతికి జీవితంలో ఎలాంటి కష్టం కలగనివ్వనని. ఇప్పుడు మీరు మళ్ళీ ఓసారి నడవండి. కుటుంబ రక్షకార్యాస్కామి అబానువృద్ధ హరిదం ఆస్మి నాస్తి చ సంతుష్టా ద్వితీయసా ద్విహిదం. నేను వేరే ఏ అమ్మాయిల వంక చూడను. అలా ఆలోచించడం కూడా చాలా కష్టమే. అలా ఆలోచించనివ్వు కదా ఏం ప్రణతి? రుద్రు భక్తిరతా నిత్యం సదైవ ప్రియభాషిణి భవిష్యామి పదచ్చైవ తృతీయసా బ్రవీదం. ప్రమాణం చేయండి. మీ వంశం యొక్క వృద్ధి సంవృద్ధి కోసం అనుక్షణం శ్రమిస్తానని ప్రమాణం చేయండి. మీ భార్యని, మీ కుటుంబాన్ని, కలగబోయే సంతానాన్ని, అందరి యొక్క బాధ్యతని పూర్తి శ్రద్ధతో నిర్వర్తిస్తానని మాటివ్వండి. నేను మాటిస్తున్నాను. ఇక ఇప్పుడు పెళ్లి కూతురు ముందు నడవాలి. ఆర్తే ఆర్తా భవిష్యోమి సుఖ దుఃఖా విభాగిని తవాజ్ఞా పాలయాభ్యామి కన్యా మూర్యపదే బ్రవిం. ఆయనకి ప్రేమని అనురాగాన్ని అందిస్తూ నిజాయితీతో పత్ని ధర్మాన్ని పాటిస్తానని ప్రమాణం చేయండి. నేను ప్రమాణం చేస్తున్నాను. ఇహాత సాయిణో విష్ణునస్త్వాం వంచితాస్మయం ఉభయో ప్రతిరత్మన్మా కన్యా షష్ఠపదే బ్రవీత్. విఘ్నాశనో విఘ్న విదూరకారీ నిర్విఘ్న కార్యో సకలార్థ సిద్ధి విఘ్నేశ్వరో విఘ్న హరేష పూజ్యో వధువరాభ్యాం శుభతాం దదాతు. ఓం శుభ ముహూర్త సావధాన్. నానా చూడండి, మీరు అమ్మకి బొట్టు పెట్టారు కదా, అది తన ముక్కు మీద పడింది. వదినా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టమని తాళి కట్టమని చెప్పడం లేదేంటి? అలా తొందరపడితే కుదరదు మరిది గారు, కాస్త ఓపిక పట్టండి. అప్పుడే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు, ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తరచూ ఫ్రెండ్స్ ని కలవటం కష్టం కదా. అందుకే నేను అంటే మీ తోటికోడలు విధిని మీకోసం ఒక ప్రోగ్రామ్ ని అరేంజ్ చేశాను. పునర్వివాహ